నమస్తే అండి. నా పేరు దాసరి అనిత. ఎల్బీ నగర్ నుండి వచ్చాను. నాకు ఈ ఉమెన్స్ డేలో థర్డ్ ప్రైజ్ వచ్చింది. అండ్ సంధ్యక్క గారు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మహిళలు డైలీ ఇంట్లోనే ఉండడం కాకుండా అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా మహిళలకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సంధ్యక్క గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థర్డ్ ప్రైజ్ వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మై నేమ్ ఈ స్వప్నారెడ్డి. నేను విఠల్ నగర్ నుంచి వచ్చాను. అందరికీ రామగుండ నియోజకవర్గ ప్రజలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. గత 5 సంవత్సరాలుగా సంధ్యక్కగా వంటింట్లో పనులు చేసుకునే ఒక మహిళల కోసం, వాళ్ళ యొక్క ప్రతిభను వెలిగితీయడం కోసము ఈ కార్యక్రమాన్ని గత 5 ఏళ్ళుగా అహర్నిశలు శ్రమిస్తూ ప్రతి ఒక్కరిని పేరు పైన ఇన్వైట్ చేస్తూ మాకు ఈ కార్యక్రమాన్ని 5 సంవత్సరాలుగా నడిపిస్తున్నారు. ఇంట్లో మాకు ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్న మాకు ఇలాంటి టాలెంట్ను కూడా గుర్తించి ఇంత ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని ఇట్లా చేసినందుకు బీజేపీ అధ్యక్షురాలైన సంధ్యక్కకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ఈ స్టార్ మహిళా ప్రోగ్రాంలో నాకు సెకండ్ విన్నింగ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా పేరు రమ్య. నేను వెంకటేశ్వర కాలనీ నుండి వచ్చాను. ఈరోజు రామగుండం నియోజకవర్గం మన బీజేపీ అధ్యక్షురాలు సంధ్యక్క నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్టార్ మహిళా ప్రోగ్రాంలో మొదటి విజేతగా ట్రోఫీ అందుకున్నాను మరియు 10,000 నగదు అందుకున్నాను. అక్క ప్రతి సంవత్సరం ఇలా నిర్వహించి మహిళలందరినీ ప్రోత్సహిస్తారు. అక్క ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మహిళలకే కాకుండా రామగుండం అభివృద్ధికి ఎంతోగానో కృషి చేస్తారు. మహిళలందరూ అన్ని కార్యక్రమాల్లో ముందుగా ఉండి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. రామగుండం నియోజకవర్గ మా తోటి ఆడబిడ్డలందరికీ హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో సరికొత్త కార్యక్రమాన్ని మహిళలందరికీ కూడా ప్రతి క్షణం ప్రతి నిమిషం తన కోసం కాకుండా తన కుటుంబం కోసం, సమాజం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మహిళకి ఆట విడుపుగా ఒక కార్యక్రమాన్ని వారికి అందజేయాలని, ముఖ్యంగా మహిళల లోపల ఉన్న సృజనాత్మకతని వెలికి తీసేందుకు ఈరోజు స్టార్ మహిళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే దాదాపుగా ఇక్కడ 3 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో వారి ఆత్మీయతని, వారి సపోర్ట్ని నాకు అందిస్తూ ముందుకు నడిపిస్తున్న మహిళల కోసం గతంలో అనేక మహిళా చైతన్య, మహిళా సాధికారిత కార్యక్రమాలు చేసినప్పటికీ మహిళల యొక్క ఆకాంక్ష మేరకి గత 5 ఏళ్లుగా 2021 నుండి 2025 ఈ సంవత్సరం వరకు కూడా 5 సంవత్సరాలుగా స్టార్ మహిళా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో పోటీ పడుతూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఎంతో ఉత్సాహంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇల్లు కుటుంబాన్ని మర్చిపోయి తన కోసం తాను ఈ కార్యక్రమంలో పోటీ పడి ఇవాళ పాల్గొంటూ ఉన్నారు. అయితే మహిళలు ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఒకప్పుడు అనేక రకాలుగా సతీ సహగమనం, భర్త చనిపోతే భార్యను కూడా చితిలో పెట్టి కాల్చిన పరిస్థితుల దగ్గర నుండి ఇవాళ ఆటో నడిపే ఆడపిల్ల నుంచి అంతరిక్షంలో అడుగుపెట్టేటువంటి స్త్రీ వరకు, ముఖ్యంగా సింగరేణి బొగ్గుబాయిలో పనిచేస్తూ దేశ సరిహద్దులలో పనిచేసే బార్డర్లో సైనికులతో సమానంగా ఇవాళ స్త్రీలు ముందంజలో ఉన్నారు. స్త్రీ ఎదగడానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మన బిడ్డల్ని విద్యలో వెనుకకు పోకుండా ప్రతి బిడ్డకి కూడా విద్యని అందించాల్సినటువంటి అవసరం ఉంది. విద్య ద్వారా మాత్రమే సామాజిక ఎదుగుదల మహిళకి అందుతుంది. కాబట్టి నేను మహిళలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇవాళ మన బిడ్డలకి ఉన్నటువంటి స్కిల్స్ని బట్టి తప్పకుండా వారిని మనం ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దాంతో పాటుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ ఈ 3 రంగాల్లో మనకున్నటువంటి అవకాశాలను బట్టి మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే
మహిళా సాధికారిత సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రతి మహిళ కూడా గుర్తించాలని ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత అనేక మార్పులని, నూతన సంస్కృతులని తీసుకొచ్చినటువంటి పరిస్థితులని యావత్ సమాజం చూస్తూ ఉన్నది. ఇవాళ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని తీసుకున్నారు. మహిళల కోసం, ఆడపిల్లల చదువుల కోసం, ఆడపిల్లల ఆరోగ్యం కోసం ఇవాళ సుకన్య సమృద్ధి యోజన కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇవాళ వంటింట్లో ఉన్న ఆడవాళ్ళకి చట్టసభల్లో అడుగుపెట్టాలని మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించిండ్రు. మహిళలకి ఆర్థిక పరిస్థితులని మెరుగుపరచడం కోసం 10 లక్షల నుంచి 10 కోట్ల వరకు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఉన్నది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మహిళల ఎదుగుదల కోసం దేశ ప్రధాని ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ దేశంలో రాష్ట్రపతిగా ఒక సాధారణ గిరిజన మహిళ ఇవాళ ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థని నడిపేటువంటి నిర్మలా సీతారామన్ గారు ఇవాళ కేంద్రంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఇవాళ ఢిల్లీ సీఎంగా ఒక సాధారణ మహిళ ఇవాళ ఢిల్లీ సీఎంగా ఉన్నారు. ఇవన్నీ కూడా మహిళలకి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వచ్చినటువంటి అవకాశాలు. కాబట్టి మనం ఎందులో కూడా తక్కువ కాదు. అంది వచ్చిన అవకాశాన్ని అందుకుంటూ ముందుకెళ్లాలని, ఎలాంటి 1000 మైళ్ళ ప్రయాణానికైనా మనం వేసే మొదటి అడుగు ప్రధానం. కాబట్టి మహిళలు ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా అనేక అవకాశాలని అందుకుంటూ పొందుతూ ముందుకెళ్లాలని, అందరికీ కూడా మహిళలకి విజయం సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇవాళ స్టార్ మహిళ కార్యక్రమంలో అద్భుతంగా ప్రతిభ కనబరిచి మరి మొదటి విజేతగా నిలిచినటువంటి రమ్యకి స్టార్ మహిళ ట్రోఫీతో పాటుగా 10,000 రూపాయల బహుమానం అందించడం జరుగుతూ ఉన్నది. అలాగే రెండవ బహుమతి 5,000, మూడవ బహుమతి 3,000. వారి ముగ్గురికి కూడా మహిళలకి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా శ్రమించి ఎంతో టెక్నిక్గా గేమ్లో పార్టిసిపేట్ చేసి మొదటి, రెండవ, మూడవ బహుమతుల్ని అందుకున్నందుకు వారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ పోటీతత్వం, ఈ స్పోర్టివ్నెస్ అనేది మహిళల లోపల తప్పకుండా అవసరం. మీరు ఎక్కడైనా మనం అనుకుంటే, స్త్రీ అనుకుంటే ఆకాశాన్ని హద్దుగా చేసుకొని వెళ్తుందనే దానికి ఈ ముగ్గురు మహిళలు కూడా ఆదర్శమని ఈ సందర్భంగా భావిస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై.